Okay, next question. Find the number of numbers that are greater than 4000, which can be formed using the digits 0, 2, 4, 6, 8 without repetition. సో 02468 అనే డిజిట్స్ ఇచ్చాడు. వాటితోటి మనం ఈ డిజిట్స్ తోటి మనం నెంబర్స్ ఫామ్ చేస్తున్నాము. అయితే ఆ ఫామ్ చేసే నెంబర్స్ ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ 4000 కంటే ఎక్కువ ఎన్ని వస్తే చెప్పాలి. వాడు ఇచ్చిన డిజిట్స్ ఏమో గివెన్ డిజిట్స్ ఆర్ 0, 2, 4, 6, 8. దీస్ ఆర్ ది డిజిట్స్. ఈ డిజిట్స్ తోటి నెంబర్స్ ఫామ్ చేయాలి. ఎన్ని డిజిట్స్? 1, 2, 1, 2, 3, 4, 5 డిజిట్స్. ఈ 5 డిజిట్స్ తోటి నెంబర్స్ ఫామ్ చేస్తాను. అయితే ఆ ఫామ్ అయ్యే నెంబర్లు గ్రేటర్ దాన్ 4000 కంటే ఎన్ని వస్తాయి, ఎక్కువ ఎన్ని వస్తే చెప్పాలి. 4000 కంటే ఎక్కువ వచ్చి ఎన్ని నెంబర్స్ 4000 కంటే ఎక్కువ ఉంటే చెప్పాలి. సో ఇప్పుడు 4000 అంటే యూనిట్ ప్లేస్ 10s 100,000. ఓకేనా. 4000 యూనిట్ ప్లేస్ 10s ప్లేస్ 100,000. 4000 4 డిజిట్ నెంబర్. ఇది 4 డిజిట్ నెంబర్. ఇక్కడ 4 పెట్టాను, స్టార్టింగ్లో 4 పెట్టి ఇక్కడ వేరే ఏ నెంబర్ అయినా పెడతాను. అక్కడ 4268 అన్నా పెద్దదేగా 4000 కంటే. అంటే 4 డిజిట్ నెంబర్ ద స్టార్ట్స్ విత్ 4 ఆర్ ఆల్ గ్రేటర్ దాన్ 4000. నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్ వచ్చిన 4000 కంటే పెద్దవి రావాలన్నాడు. 4000 అంటే 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్స్ 4000 కంటే పెద్దవి వస్తాయంటే 4తో స్టార్ట్ అయ్యాన్ని పెద్దవే వచ్చిన డిజిట్స్ తోటి. 6తో స్టార్ట్ అయ్యాన్ని కూడా పెద్ద, ఎందుకంటే 6000 అవుతుంది. 6000 ఈజ్ గ్రేటర్ దాన్ 4000. అలానే 8తో స్టార్ట్ అయ్యి అంటే స్టార్టింగ్లో 8 ఉన్నది కూడా పెద్దదే అవుతుంది. అంటే 4 డిజిట్ నెంబర్ ద స్టార్ట్స్ విత్ 4, 6, 8 ఆర్ ఆల్ గ్రేటర్ దాన్ 4000 కంటే పెద్దవి. సో ఎన్ని వస్తాయి చూద్దాం. ఇవన్నీ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 into 3 కేసెస్ వచ్చినాయి. సో ఇక్కడ 4 పెట్టేస్తాను అనుకుందాం. సపోజ్ ఇక్కడ 4 పెట్టేస్తే ఎన్ని మిగులుతాయేమో 1, 2, 3, 4 ఫిక్స్ చేస్తాను. ఇక్కడ 4 ఫిక్స్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. బ్లాంకులు 3 ఉన్నాయి. 4 డిజిట్స్ని 3 బ్లాంకుల్లో అరేంజ్ చేయాలి. 4p3. 4p3 అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. 4p3 అంటే 4 into 3 into 2. 4తో స్టార్ట్ చేసుకుని 3 నెంబర్స్ వెనక్కి వేయాలి. 4 మల్టిప్లికేషన్ 4, 3, 24. సో ఏమవుతుంది? 3 into 24 which is equal to 72. సో 4 digit numbers start with 4. Next 4 digit number that start with 6. 4 digit number that starts with 8 are greater than 4000 కదా. 4000 కంటే పెద్దవి. 5 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. 5 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. 5 డిజిట్ నెంబర్ గ్రేటర్ దాన్ 4000 సో 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? వాడికి డిజిట్స్ తోటి 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే స్టార్టింగ్లో 0 రాకూడదు. సో అదర్ దాన్ 0 ఏదన్నా ఫిక్స్ చేసుకో. ఇక్కడ అదర్ దాన్ 0 ఏమన్నా ఫిక్స్ చేయొచ్చు. అదర్ దాన్ 0 అంటే ఏమన్నాయి? 2, 4, 6, 8 అంటే 1, 2, 3, 4 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్ ఇన్ 4p1 వేస్. దేర్ ఆఫ్టర్ రిమైనింగ్ ప్లేసెస్లో 0 ఎక్కడైనా రావచ్చు. 0 అనేది స్టార్టింగ్లో రాకూడదు, ఎక్కడైనా రావచ్చు. సో స్టార్టింగ్లో 0 కాకుండా వేరే నెంబర్తో ఫిల్ చేశాను. స్టార్టింగ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ద డిజిట్స్ అదర్ దాన్ 0. 0 కాకుండా వేరే డిజిట్తో ఫిల్ చేస్తాను. 4p1 0 కాకుండా ఫిల్ చేస్తాను. నెక్స్ట్ ఏమన్నా 0 కాకుండా వేరే ఒక డిజిట్ వెళ్ళిపోయింది అనుకుందాం. సపోజ్ 2 వెళ్ళిపోయింది అనుకుందాం. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. బ్లాంక్లు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. సో ఈ 4 ప్లేసెస్ని 4 బ్లాంక్స్తో 4 డిజిట్స్తో ఫిల్ చేశాను. 4 బ్లాంక్స్ రిమైనింగ్ 4 డిజిట్స్ తోటి 4p4 వేసి ఫిల్ చేస్తాం. అండ్ ఇది ఏమవుతుంది? 4 into 4p4 అంటే 4, 3, 2, 1 అది కూడా ఇంతే 96. సో ఆల్ 5 digit numbers గ్రేటర్ దాన్ 4000 అవి ఏంటంటే ఇట్లా వచ్చినాయి ఇవి. ఓకే రైట్. సో ఇవి 96, ఈ 72. Therefore, number of numbers greater than 4000 using given digits. ఏమైనా వస్తాయి? 4 digit number starts with 4, 4 digit number starts with 6, 4 digit number starts with 8 are all greater than 4000. అవి ఎన్ని వచ్చినాయంటే 72 అండ్ 72 అవి ప్లస్ లేదా 5 digit numbers అని కూడా ఇవి కూడా అవి 72. ఇవేమో ఆల్ 5 digit numbers 1, 2, 3, 4 are greater than 4000.
168. Okay, coming to the next question. Find the number of ways of arranging 5 different mathematics books, 4 different physics books, and 3 different chemistry books such that the books of the same subject are together. ఏమన్నాడమ్మా 5 different mathematics books ఇచ్చాడు అంటే M1, M2, M3, M4, M5 అనుకున్నాను. అలానే 4 different physics books అంటే P1, P2, P3, P4 4 physics books ఇచ్చాడు. 3 different chemistry C1, C2, C3 3 ఇచ్చాడు. Number of ways of arranging 5 different mathematics books, 4 different physics books and 3 different chemistry books such that books of the same subject are together అన్నాడు. అంటే బుక్స్ ఆఫ్ ది సేమ్ సబ్జెక్ట్ ఆర్ టుగెదర్ అంటే మ్యాథ్స్ బుక్స్ అన్నీ ఒక చోట రావాలి, ఫిజిక్స్ బుక్స్ అన్నీ ఒక చోట రావాలి, కెమిస్ట్రీ బుక్స్ అన్నీ ఒక చోట రావాలి. సో నేనేం చేస్తానంటే సిన్స్ బుక్స్ ఆఫ్ సేమ్ సబ్జెక్ట్ టుగెదర్ కాబట్టి వీటన్నిటిని ఒక యూనిట్గా తీసుకున్నాను. దీని మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా నేను ఒక యూనిట్గా తీసుకున్నాను. మొత్తం ఇదొక మొత్తం ఒకటే ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఎన్ని యూనిట్స్ 3 యూనిట్స్. 3 యూనిట్స్ని అరేంజ్ చేయండి. 3 యూనిట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. 3p3 ఈ 3 యూనిట్స్ని అరేంజ్ చేస్తాను. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. 3 ఆబ్జెక్ట్స్ని వాటిని అరేంజ్ చేయాలి, షఫుల్ చేయాలి. దీని అటు దానికి అట్లా మారుస్తాను. 3 ఆబ్జెక్ట్స్ని వాటిని ఎట్లా అరేంజ్ చేయొచ్చు అంటే 3p3 వేస్ అరేంజ్ చేశాను. ఇంటూ అరేంజ్ చేసిన తర్వాత అంటే మ్యాథ్స్ అన్నీ ఒక చోట వచ్చినాయి, ఫిజిక్స్ అన్నీ ఒక చోట వచ్చినాయి, కెమిస్ట్రీ అన్నీ ఒక చోట వచ్చినాయి. తర్వాత మళ్ళీ వీటిని ఇంటర్నల్గా అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఇంటర్నల్ అరేంజ్మెంట్ అంటే ఇవన్నీ ఒక చోట వచ్చినాయి, మళ్ళీ వాటిని అరేంజ్ చేయొచ్చు కదా. 5 mathematics books among themselves can be arranged in 5p5 ways. And 4 physics books among themselves can be arranged in 4p4 ways. And 3 chemistry books among themselves can be arranged in 3p3 ways. 3 chemistry books among themselves can be arranged in 3p3 ways. So we have 3 factorial, 5 factorial, 4 factorial into 3 factorial. ఓకే, మరి ఫ్యాక్టోరియల్ని స్ప్లిట్ చేసుకుని ఆల్రెడీ మీకు ఐడియా ఉండాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో అది మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ రాసేసుకోండి అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In how many ways 9 mathematics papers can be arranged so that the best and the worst may come together and the second one is may not come together. 9 mathematics papers ఉన్నాయంట. వాటిలో ఒకటి బెస్ట్ పేపర్, ఇంకోటి వర్స్ట్ పేపర్ ఉందంట. సో M1, M2, M3 బెస్ట్, వర్స్ట్ 4, 5, 6, 7, 8, 9 ఇలా ఉన్నాయి చూడండి. మొత్తం లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మ్యాథమెటిక్స్ పేపర్స్ అలా ఉన్నాయమ్మా. వాటిలో ఒక బెస్ట్ వర్స్ట్ ఉంది. అయితే బెస్ట్ వర్స్ట్ కమ్ టుగెదర్ అన్నాడు. ఈ రెండు ఎప్పుడు కలిసి రావాలంట, అంటే మీరు ఎక్కడైనా రావచ్చు. సో ఇన్ హౌ మెనీ వేస్ 9 మ్యాథమెటిక్స్ పేపర్ కెన్ బి అరేంజ్డ్ సో దట్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ మే కమ్ టుగెదర్. సో బెస్ట్ వర్స్ట్ ఎప్పుడు కలిసి రావాలి కాబట్టి బెస్ట్ని వర్స్ట్ని ఉంది కదా, రెండింటిని ఒక యూనిట్గా తీసుకో. రెండింటిని టుగెదర్ కలిపి ఒక యూనిట్గా తీసుకో. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 2 పోతే 7 డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి. 7 డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి. మొత్తం ఆల్ టుగెదర్ ఎన్నేమో మొత్తం 8. సో వాటిని హౌ మెనీ వేస్ దే కెన్ అరేంజ్ అంటే ఒక రోలో అరేంజ్ చేయాలి. 8p8. ఎప్పుడు కూడా యూనిట్గా తీసుకున్నామంటే మళ్ళీ యూనిట్ అంటే ఒక చోట వచ్చినాయి, మళ్ళీ ఇంటర్నల్ అరేంజ్మెంట్ అంటే అటు ఇటు మార్చుకోవచ్చు. సో 8p8 వేస్ అరేంజ్ చేసాం ఇంటూ మళ్ళీ వాటిని అరేంజ్ చేసాం 2p2. సో వీ హ్యావ్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఏమన్నాము? సిన్స్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ విల్ కమ్ టుగెదర్ సో ట్రీట్ బెస్ట్ అండ్ వర్స్ట్ యాజ్ 1 యూనిట్. బెస్ట్ని వర్స్ట్ని రెండింటికి కలిపి ఒక యూనిట్ తీసుకో. 7 డిఫరెంట్ పేపర్స్. ఈ 1 ఆబ్జెక్ట్ 7 డిఫరెంట్ 7 + 1 8 ఆబ్జెక్ట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 8p8 వేస్. బెస్ట్ వర్స్ట్ ఒక చోట వచ్చినాయి, మళ్ళీ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఈ బెస్ట్ అటు వెస్ట్ ఇటు వాటిని అరేంజ్ చేసాం. సో 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కమ్ టుగెదర్ వచ్చేసింది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏం అడిగాడు? బెస్ట్ అండ్ వర్స్ట్ నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. నాట్ కమ్ టుగెదర్ అంటే టోటల్ అరేంజ్మెంట్స్లోంచి కమ్ టుగెదర్ తీస్తే నాట్ కమ్ టుగెదర్ వస్తుంది.
టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని మొత్తం 9 పేపర్స్. 9 పేపర్స్ ఒక రూల్ అరేంజ్ చేయాలి. 9p9 మైనస్ కమ్ టుగెదర్ ఇప్పుడు చేస్తాం మనం 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో వీ హ్యావ్ 9 ఫ్యాక్టోరియల్ మైనస్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఏమన్నా సింప్లిఫికేషన్ చేయొచ్చా? సో 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ మైనస్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. సో 8 ఫ్యాక్టోరియల్ కామన్ తీయండి, 9 మైనస్ 2. సో 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7. సో 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 factorial into 7. Right? Okay, coming to the next question. Find the number of 4-letter words that can be formed using the letters of the word mixture. Mixture అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానిలో ఉండే లెటర్స్ అన్ని ఉపయోగించి 4-letter words ఫామ్ చేస్తున్నాయంట. గివెన్ వర్డ్ మిక్చర్ MIXTURE 1 2 3 4 5 6 7 లెటర్స్ వచ్చాడు. వచ్చిన వర్డ్లో 7 లెటర్స్ ఉన్నాయి. అయితే వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ 4-letter వర్డ్. 1 2 3 4 వర్డ్ ఫామ్ చేయాలి. దట్ 4-letter వర్డ్ కంటైన్ ద లెటర్ ఎక్స్. ఎక్స్ కంపల్సరీ ఉండాలంట. ఎక్స్ ఉండాలి. ఎక్స్ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఫస్ట్లో ఉండొచ్చు, లేదా సెకండ్ ప్లేస్లో ఇలా ఉండొచ్చు, లేదా థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు, లేదా ఇలా ఉండొచ్చు. అంతేనా? ఇంకెన్ని విధాలు ఉండొచ్చు. అంతే కదా. 4-letter వర్డ్ ఫామ్ చేయాలి. కంటైన్ ద లెటర్ ఎక్స్. 4-letter వర్డ్ ఎక్స్ కంపల్సరీ ఉండాలి దాంట్లో. ఫస్ట్లో ఉండొచ్చు, సెకండ్ ప్లేస్ ఉండొచ్చు, థర్డ్ ప్లేస్ ఉండొచ్చు, ఫోర్త్ ప్లేస్. సో ఎన్ని కేసెస్ అరైజ్ అయినాయమ్మా మనకి? 1 2 3 4 కేసెస్ అరైజ్ అయినాయి. 4 ఇంటూ కంపల్సరీ ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఎక్స్ ఫిక్స్ అయింది. 7 లెటర్స్ నుంచి ఒక లెటర్ ఫిక్స్ చేసుకున్నాను. ఎన్ని బ్లాంకులు ఉన్నాయి? ఇక్కడ 3 బ్లాంకులు ఉన్నాయి. లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ ఎక్స్ ఫిక్స్ అయింది కాబట్టి 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6p3. సో 4 ఇంటూ 6p3. 4 ఇంటూ మీకు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేస్తాం మనం. 6p3 అంటే 6తో స్టార్ట్ చేసుకొని 3 నెంబర్స్ వెనక్కి రాయాలి. మల్టిప్లికేషన్, బ్యాక్ కౌంటింగ్, బ్యాక్ మల్టిప్లికేషన్. 6 ఇంటూ 5 ఇంటూ 4 అంతేనా? 6p3. 6తో స్టార్ట్ చేసుకొని 3 నెంబర్స్ వెనక్కి రాయాలి. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఎంత? 120. సో ఎంతమ్మా? 480. అయితే విచ్ కంటైన్ ద లెటర్ ఎక్స్? ఇది ఫస్ట్ వన్. డు నాట్ కంటైన్ ఎక్స్. డు నాట్ కంటైన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? అసలు ఎక్స్ రాకూడదు. ఎక్స్ రాకూడదు అంటే ఎక్స్ కాకుండా మిగిలి చూద్దాం. 4-letter వర్డ్ ఫామ్ చేయాలి. ఎక్స్ అసలు రాకూడదు. ఎక్స్ కాకుండా మిగిలి తీసుకుందాం. 7 నుంచి ఒకటి తీసేయండి అంటే ఎన్ని వస్తాయి? 6 ఉంటాయి. బ్లాంక్లు 4. 6p4. డు నాట్ కంటైన్ ఎక్స్. ఎక్స్ లేకుండా అంటే మిగిలిన 6తో ఫిల్ చేయాలి. 6 5 4 3 360.